సో మిగతా 41 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇందులో ఈ హైదరాబాద్కి సంబంధించి ఎంతమంది చనిపోయారు అనేది లెక్కలైతే రాలేదు. కానీ ఇప్పటివరకు నేషనల్ అక్కడ లోకల్ మీడియా రాస్తున్నది వచ్చి 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు. ఎక్కువగా ఆ బస్సులో మహిళలు, పిల్లలే ఎక్కువ మంది ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలర్ట్ అయింది. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ సిఎస్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణరావు ఢిల్లీలో ఉండే రెసిడెంట్ కమిషనర్తోనూ, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖతోనూ ఆయన టచ్లో ఉన్నాడు. ఎప్పటికప్పుడు వివరాలు సంపాదించడం అవన్నీ కూడా చేస్తున్నారు. ఈవెన్ మన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా షాక్ని వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎట్లాగైతే కర్నూలులో కాలిపోయిన వాళ్ళ శవాలు కూడా లేవు, ఇక్కడ కూడా బొగ్గులు అయిపోయినాయి. కాబట్టి డిఎన్ఏ చేస్తే తప్ప ఏది ఎవరు అనేది ప్రూవ్ చేయాలంటే డిఎన్ఏ తప్ప వేరే మార్గం లేదు. ఎవరు బాడీలు అయితే 41 మంది బాడీలు ఎవరివి లేవు, అంతా బొగ్గులు అయిపోయినాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ ట్యాంకర్ డ్రైవర్ అయితే బతికాడు, ఆయన పట్టుకొని ఆయన్ని విచారిస్తున్నారు. ఈ ఒక్క బతికిన అతను ఉన్నాడు బస్సులో, అతను గాయాలతో ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ సివిల్ డిఫెన్స్ అంటారు, సివిల్ డిఫెన్స్ ఫోర్సులు కొన్ని నిమిషాల్లోనే ఆ స్పాట్కి చేరుకున్నాయి. కానీ అప్పటికే బస్సు తగలబడిపోయింది. ఆ తర్వాత పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు విచారణ ప్రారంభించారు. ఇది కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ కారణమేమి, ఆ టైంలో ఇతను నిద్రపోయాడా, లేకపోతే అలసిపోయి అతను చూడలేకపోయాడా, ముందు పోతున్నది వేగంగా పోతుందని అనుకున్నాడా, ఏమైంది అనేది, అంటే మెకానికల్ ఫెయిల్యూరా లేకపోతే హ్యూమన్ ఎర్రరా, ఏం జరిగింది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ నేషనల్ హైవే మదీనా అండ్ మక్కా నేషనల్ హైవేలో కొన్ని వేల వెహికల్స్ వెళ్తుంటాయి, బస్సులు ఎక్కువగా వెళ్తుంటాయి. ఎందుకంటే ప్రయాణికులను తీసుకొని సంవత్సరానికి 2 కోట్ల మంది అంటే రోజుకి ఎంతమంది వెళ్తారో మనం లెక్క కట్టచ్చు. సో అలాగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే నేషనల్ హైవేలో యాక్సిడెంట్లు జనరల్గానే ఎక్కువ జరుగుతున్నాయి. మనకి ఫస్ట్ వచ్చి మక్కాలో జరిగిన అతిపెద్ద ప్రమాదం వచ్చి ఇప్పటి వరకు 2015లో ఒక పెద్ద క్రేను, మెగా క్రేన్ పడిపోయింది. దాంట్లో 2000 మంది చనిపోయారు. ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ పెద్ద ఎత్తున తీసుకున్నారు. అక్కడ మక్కా కానీ మదీనా ఇక్కడ పెద్దగా యాక్సిడెంట్లు అనేవి లేవు. కానీ ఈ మక్కా మదీనా మధ్య ఉండే ఈ 450 కిలోమీటర్ల నేషనల్ హైవే స్ట్రెచ్లో విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 2023లో కూడా సేమ్ ఇలాగే ఒక బస్సు దగ్ధమైపోయి 21 మంది చనిపోయారు. సో మామూలుగా అయితే నేషనల్ హైవేస్ని అక్కడ మోడర్నైజ్ చేస్తున్నారు. విజన్ 2030 అనే పేరుతో ఏఐ బేస్డ్ ఉపయోగించుకొని, ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని స్మార్ట్ నేషనల్ హైవేస్ని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా ఇది స్మార్ట్ నేషనల్ హైవేగా రాలేదని చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగింది. ఇది వచ్చి ముపీహత్ అనే ఒక ఏరియాలో మదీనా నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఇది జరిగింది. దీంతో ఇప్పుడు అక్కడ ఉన్న జిడ్డాలో ఉండే మన ఇండియన్ కాన్సులేట్ జనరల్ కూడా దీని గురించి వాకప్ చేయడం అవన్నీ పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే రియాద్లో ఉండే మన ఇండియన్ ఎంబసీ కూడా దీని మీద దృష్టి పెట్టి అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇంకా రెస్క్యూ కానీ ఏమీ లేదు, అతను బతికినా ఒక అతను మాత్రమే కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగతా వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి ఎవరో చనిపోయారు, దాని డేటా ఏంటి ఇవన్నీ తీయాల్సిందే. అట్లాగే ప్రమాదం అక్కడ వాళ్ళకి చనిపోయిన ఆ బూడిదని ఆ డిఎన్ఏ చూసి బూడిద కూడా అంత కలిసిపోయింది ఇక్కడ. సో అందరికి బూడిదని పంపించవచ్చు కావాలంటే తప్ప, అంతకంటే ఏమి కూడా జరగదు, సవాలు కూడా లేవు. కాకపోతే ఎక్కువ మంది అక్కడ చనిపోతే, యాత్రలో చనిపోతే అది పుణ్యం అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేమైనా వాళ్ళకి కాంపన్సేషను తెలంగాణ గవర్నమెంట్ ఇంకా అనౌన్స్ చేసినట్టుగా అయితే రాలేదు, అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంటుంది. దాంతోపాటు అక్కడ సౌదీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇంకా మనకి డీటెయిల్స్ తెలియాల్సి అయితే ఉంది.